నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం గట్ హెల్త్ కోసం వింటున్నాం కదా. సో అసలు గట్ హెల్త్ అంటే ఏంటి, దాన్ని ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఎందుకు గట్ హెల్త్ పాడవుతుంది, ఒకవేళ పాడైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ యాక్చువల్లీ ఈ మధ్యకాలంలో ఎక్కడ విన్నా, ఏ వీడియోస్ చూసినా గట్ హెల్త్ గట్ హెల్త్ గట్ హెల్త్. సో అసలు గట్ హెల్త్ అంటే ఏంటి? గట్ అంటే బేసికలీ మనది ఏదైతే ప్రేగుల్లో, అలానే మనం తినే ఆహారం ఏదైతే డైజెషన్ అవ్వాలో దానికి రిలీజ్ అయ్యే యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే అంటామో, సో అది మన పొట్టలో రిలీజ్ అవుతుంది కదా. సో చాలామంది ఏంటి అని అంటే ఈ మధ్య చూసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదంటే ఏజ్తో సంబంధం లేదు. చిన్నపిల్లల్లో కూడా వస్తుంది, యంగ్ ఏజ్లో కూడా వస్తుంది, అడల్ట్స్లో కూడా ఎట్లనో వస్తుంది, తెలిసిందే. సో ఈ గట్ హెల్త్ అని ఈ మధ్య చాలా వింటున్నారు. ఎందుకు అని అంటే దాని ప్రాముఖ్యత అంటే ఈ మధ్య ఎక్కువ తెలుసుకోవడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఆఫ్టర్ కోవిడ్ చాలా లెక్కలన్నీ మారిపోయినాయండి. ఇది వరకు ఉన్నంత ఇమ్యూనిటీ ఉండట్లేదు. అండ్ మోర్ ఓవర్ చాలా మందికి తెలియని విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు మనం మెంటల్గా ఏదైనా స్ట్రెస్ ఫీల్ అయ్యాం అనుకోండి, ఏమనుకుంటారు అంటే బ్రెయిన్లో ఏదో జరుగుతుంది, డిప్రెషన్, యాంగ్జైటీ, బ్రెయిన్లో ఏదో జరుగుతుంది అని అనుకుంటారు. కానీ గమనిస్తే ఎప్పుడైనా ఏడ్చినప్పుడు, ఎప్పుడో బాధ కలిగినప్పుడు మనకు ఆకలి వేయదు. అర్థం ఏంటి అని అంటే గమనిస్తే కరెక్ట్గా మన మెంటల్ హెల్త్కి, మన బ్రెయిన్కి, మన పొట్టకి, గట్కి చాలా కనెక్షన్ ఉంది. మీరు ఒకవేళ కోపడ్డారు అనుకోండి, అదంతా ఎఫెక్ట్ వచ్చి మన పొట్ట మీదే పడుతుంది. మీరు ఏడ్చారు, పొట్ట మీద పడుతుంది. ఇవన్నీ ఎఫెక్ట్ అంతా కూడా మన పొట్టకి చాలా రిలేటెడ్, దాని మీదే ఎఫెక్ట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం తీసుకునే ఫుడ్, మనం తీసుకునే మెడిసిన్స్ వల్ల ఈ పొట్టలో హెల్త్ ఇదంతా కూడా డిస్టర్బ్ అవుతుంది, అంటే అది పాడవుతుంది అనమాట. ఇంకొకటి ఇమ్యూనిటీ అని మాట్లాడుకుంటున్నాం. చాలా మంది కోవిడ్లో సరే సమ్ యాంటీబయాటిక్స్ తీసుకున్నారు, లేకపోతే ట్రీట్మెంట్ తీసుకున్నారు, అయినా కూడా సర్వైవ్ అవ్వని వాళ్ళు కొంతమంది ఉంటే, ఏది తీసుకోకుండా కూడా సర్వైవ్ అయిన వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళకి కోవిడ్ వచ్చినట్టు కూడా తెలియదు, లేదా కోవిడ్ అటాక్ అయినా త్వరగా రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏంటి డిఫరెన్స్ అంటే మీ దగ్గర కూడా ఆన్సర్ ఉంది, ఇమ్యూనిటీ బాగుంది అందుకే అలా అయ్యి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మన పొట్టని సెకండ్ బ్రెయిన్ అంటారండి. సో చెప్పాను కదా, మన ఎమోషన్స్, పొట్టకి చాలా కనెక్షన్స్ ఉన్నాయి. ఈ పొట్ట హెల్త్ బాగుంటే మనం పీస్ఫుల్గా ఉంటాం. ఈ పొట్ట హెల్త్ బాగుంటే, ఈ గట్ హెల్త్ బాగుంటే ఇమ్యూనిటీ బాగుంటుంది. సో మీరు గమనిస్తే గనక ఎప్పుడైనా జ్వరం వస్తే పూర్వం లంకన ఉండమని చెప్పేవారు. అంటే ఉపవాసం, అంటే లిటరలీ మొత్తం తినడం మానేమని కాదు, అన్నం కానీ లేకపోతే ఈ టిఫిన్స్ అట్లా పెట్టకుండా కొంచెం సెమీ లిక్విడ్ ఫుడ్, సెమీ సాలిడ్ ఫుడ్ పెట్టేవారు. సో లైక్ జావలు ఇస్తూనో, సూప్స్ ఇస్తూనో, వెజిటేబుల్ సూపు, లైక్ నాన్ వెజ్ సూప్ ఏదో అలా ఇస్తూ ఉంటే 2 daysలో వాళ్ళకి జ్వరం తగ్గిపోయేది. జస్ట్ రెస్ట్ అంతే, పడుకునే వాళ్ళు. ఏదో ట్యాబ్లెట్ తెచ్చుకొని మళ్ళాగా డోలో 650 పారాసెటమాల్ మింగేసి కాకుండా న్యాచురల్గా వాళ్ళు తగ్గించుకునేవారు. చలవకి చక్కగా గెంజి తాగేవారు, ఫీవర్ బయటకు వచ్చేసేది. వారు ఏ ఫ్లూ అయినా సరే అప్పట్లో ఈ బ్యాక్టీరియాలు, వైరల్ ఇవన్నీ వాళ్ళకి తెలియదు, బట్ న్యాచురల్గానే క్యూర్ చేసుకునేవాళ్ళు. దానికి ఏంటి అని అంటే మన బాడీలో ఇమ్యూనిటీ బాగుంటే కోవిడ్ లాంటి పెద్ద పెద్ద మహమ్మారులు వచ్చినా కూడా మనం భయపడాల్సిన పని లేదు. అలాగని అజాగ్రత్తగా ఉండమని చెప్పట్లేదు, మన జాగ్రత్తలో మనం ఉంటూ ఒకవేళ వచ్చింది అని అంటే త్వరగా డిటాక్సిఫై ఎలా చేసుకోవాలో మనకి తెలియాలి, అండ్ ఈ ఇమ్యూనిటీ ఎలా పెంచుకోవాలో తెలియదు. సో ఈ గట్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గట్ హెల్త్ బాగోకపోతే క్యాన్సర్స్ వస్తాయి, డయాబెటీస్ వస్తుంది, ఒబెసిటీ వస్తుంది, బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, ఈవెన్ హార్ట్ అటాక్స్ కూడా రావడానికి గట్ హెల్త్ బాగోకపోతే కూడా వన్ ఆఫ్ ది రీజన్, మోస్ట్ రీజన్. సో చాలా మందికి తెలియదు, హార్ట్ ఫెయిల్యూర్స్ కూడా గట్ హెల్త్ బాగోకపోతే హార్ట్ ఫెయిల్యూర్స్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి.